డ్వాక్రా రుణమాఫీ, పింఛన్ల పెంపు సహా మహిళలకు కొత్త పథకాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ సాధ్యాలపై పరిశీలించి రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంది. అలాగే మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చేలా వారు వ్యాపారం చేయడానికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి తక్కువ మొత్తంలో గృహ నిర్మాణానికి భూమి, అలాగే గృహ నిర్మాణానికి 5 లక్షల వరకు సాయం ఇచ్చే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అంగన్వాడీ వాలంటీర్లు జీతాలు పెంచడంతో పాటు వారికి ఆరోగ్య భద్రత, ఇంటి భద్రత, పెళ్లి కానుక అందించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో వాలంటీర్లకి రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. అలాగే వృద్ధులకి ఫ్రీ మందులు, వారి కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సబ్సిడీలు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే ప్రతి నియోజకవర్గానికి 5 కోట్ల నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలకి, అన్ని గ్రామాల రోడ్ల అనుసంధానం చేసే పథకం మేనిఫెస్టోలో చేర్చే ఛాన్స్ ఉంది. అలాగే గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకి లోన్స్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఇక యువతకి వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక సాయం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సోలార్ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద 20,000 అందించి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేలా ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే మున్సిపాలిటీస్ లో చేత పన్ను రద్దు చేసే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తుంది. 12,000 ఇస్తున్న అమ్మ ఒడి నిధిని కొంత పెంచే ఛాన్స్ ఉంది. దేశ విదేశాల్లో చదువు కోసం వెళ్లే విద్యార్థులకి ఆర్థిక సాయం, మంచి ప్రతిభ కనబరించిన విద్యార్థులకి స్కాలర్షిప్, చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం, రైతులకి భరోసా ఇచ్చేలా ఆర్థిక సాయం, అలాగే వివిధ కుల వృత్తుల కోసం వారి సంక్షేమానికి ప్రత్యేకంగా ఫండ్ అందించేలా నూతన పథకం తీసుకువచ్చే యోచనలో కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది.